హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఈరోజు ఐబిపిఎస్ ఆర్ఆర్బిలో 8612 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. మరి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రామీణ రూరల్ బ్యాంకుల్లో ఈ ఉద్యోగాలు అయితే ఉంటాయి. ఓకేనా. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ రీజనల్ బ్యాంకుల్లో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ 12 సిఆర్పి ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీల సంఖ్య 8612. పోస్టుల వివరాలు: ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ 5538, ఆఫీసర్ స్కేల్ 1. నెక్స్ట్ ఎంఏ 2485, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మేనేజర్ స్కేల్ 2. నెక్స్ట్ 332 ఉన్నాయి. ఐటీ ఆఫీసర్ స్కేల్ 2 68, సి ఆఫీసర్ స్కేల్ 2 21, లా ఆఫీసర్ స్కేల్ 2 24, ట్రెజరీ మేనేజర్ స్కేల్ 2 8, మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ 2 3, అగ్రికల్చర్ ఆఫీసర్ స్కేల్ 2 60, ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్ 73. మరి పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ కానీ, సిఏ కానీ, ఎంబీఏ కానీ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 1/6/2023 నాటికి ఆఫీసర్ స్కేల్ 3 పోస్టులకు 21 నుండి 40 ఏళ్ల వయసు ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్ పోస్టులకు 21 నుంచి 32 ఏళ్ళు. ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ళు. ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: పోస్టును అనుసరించి ప్రిలిమ్స్ రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 1/6/2023 నుంచి 21/6/2023 వరకు అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ జూన్ 21. ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ ఆగస్టు 2023. ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్ 2023. మరి అప్లై చేయడానికి www.ibps.in అనేటువంటి వెబ్సైట్లో ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ మనము రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నట్లయితే డైరెక్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు. అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అప్లై చేయండి. ఓకేనా. లేదా దీని ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్లై చేయాలనే వివరాలు మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.